వ్యవసాయ మోటార్లకు పెడుతున్న మీటర్లను వ్యతిరేకించాలని, జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని తెలుగు రైతు ఏలూరు జిల్లా అధ్యక్షులు గుత్తా వెంకటేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి మోరంపూడి శ్రీనివాసరావులు పిలుపునిచ్చారు. శనివారం ఏలూరు జిల్లా చింతలపూడి మండలం చింతలపూడి నియోజకవర్గంలోని శివాపురం గ్రామంలో వారు విశాలందరితో మాట్లాడుతూ నూజివీడు నియోజకవర్గం ముసునూరు మండలంలో వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. రైతు వ్యతిరేక పాలన సాగిస్తున్న జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని వారు రైతులతో కలిసి విశాలందరితో మాట్లాడారు. గ్రామంలో తెలుగు రైతు జిల్లా రైతు అధ్యక్షుడు గుత్తా వెంకటేశ్వరరావు నేను మాట్లాడుతున్నా. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి రైతు వ్యతిరేక ప్రభుత్వం నడుపుతున్నాడు. రైతుకి మేలు చేస్తానని చెప్పి ఆ రోజు రైతు ఓట్లు ఎంచుకొని ఈ రోజున గత 4 సంవత్సరాలు 9 మాసాలు బట్టి అనేక ఇబ్బందులు గురి చేస్తున్నాడు. ఇవాళ ఎలక్షన్ 50 రోజులు పెట్టుకొని మీటర్లు బిగించుకుంటా రైతులు నడ్డిడుతున్నాడు. కనీసం మనిషికి చెమధర్మం కూడా లేదు రైతులకి. మళ్ళీ నేనే ముఖ్యమంత్రి చేయమని రైతులు సిగ్గు లేకుండా మళ్ళీ ఓట్లు అడుగుతున్నాడు. అసలు రైతు పరిస్థితి ఇంత హీనంగా ఉంటే మీటర్లు ఈరోజు కూడా ముసునూరు మండలంలో బిగిస్తున్నాడంటే ఎంత నీచమైన ముఖ్యమంత్రి అర్థం చేసుకోండి. కాబట్టి ఈ ముఖ్యమంత్రికి రాబోయే రోజుల్లో కఠినంగా రైతులంతా ముక్తకంఠంతో కలిసి అతను ఇంటికి పంపించే ఏర్పాటు చేయాలా. జగన్మోహన్ రెడ్డి కనీసం 50 రోజులైనా నువ్వు మానుకో, నీకు అధికారం లేదు, నీ పని అయిపోయింది, దీంతో ఆఖరం. కనీసం నువ్వు 5 సంవత్సరాలు నీకు అధికారం ఇస్తే రాజశేఖర రెడ్డి కొడుకుగా నువ్వు తిరిగితే ముద్దులు పెట్టినా చేతులు నవ్విరినా ఈ ఒక్కసారి ఛాన్స్ అని అడిగి నిన్ను మోసపోయి నమ్మినందుకు అన్ని వర్ణాలని అన్ని కులాలని ఏ వ్యవస్థను కూడా వదిలిపెట్టకుండా సర్వనాశనం చేసిన ముఖ్యమంత్రి ఇండియాలో మిగిలిపోతున్నావు ఒక్కడవే. ఇండియాలో 29 రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా చేయలే. కాబట్టి ఇక నీకు సెలవు, రెస్ట్ తీసుకో బాబు. నీకు ఇక వద్దు, నీకు ప్రజలు వద్దనుకున్నారు, నీకు వద్దనుకునే పరిస్థితి తెచ్చుకున్నాం. కాబట్టి రైతులు ముక్తకంఠంతో ఒకే తాటి మీద ఈ జగన్మోహన్ రెడ్డిని మే నెలలో 13వ తారీఖు ఎలక్షన్ ఉంది ఏలూరు పార్లమెంట్లో. రైతులందరూ మన అప్పలాండ్లో రైతులు మొత్తం కూడా ఒక్క ఓటు కూడా జగన్మోహన్ రెడ్డికి వేయకుండా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసినట్టయితే అటు పోలవరం ప్రాజెక్టు, ఇటు అమరావతి మనకి ఇవన్నీ కూడా సస్యశ్యామం జరుగుద్ది. కాబట్టి జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్. అందరికీ నమస్కారం. నా పేరు మోరంపూడి శ్రీనివాసరావు, ఏలూరు జిల్లా తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన డే 1 నుండి అన్ని రైతు వ్యతిరేక విధానాలే అవలంబిస్తూ ఉన్నాడు. ఇది రైతు కంటక పాలన. ఒక రకంగా చెప్పాలంటే రైతు భక్షక పాలన. ఇది వ్యవసాయాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా గాలికి వదిలేశాడు. ఉదాహరణకు తీసుకుంటే ఇప్పుడు ఈ ఏరియా చింతలపూడి నియోజకవర్గం కానీ, నూజివీడు నియోజకవర్గంలో మా చాట్రాయి మండలం కానీ ఇదంతా అప్లాండ్. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు చింతలపూడి ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం దాన్ని రూపొందించి పనులు జరుగుతున్న వాటిని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ పనులు అక్కడ ఆపేసింది. పోలవరం ప్రాజెక్టు బహుళార్థ సార్థక ప్రాజెక్టు 72% తెలుగుదేశం ప్రభుత్వంలో పూర్తయితే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 1% కూడా దాన్ని ముందుకు తీసుకెళ్ళలేదు. అలాగే పిట్లవారి కూడా ఎత్తిపోతల పథకాన్ని రద్దు చేసింది. సాగునీటి రంగం యొక్క ప్రాధాన్యత తెలియదు. అసలు వ్యవసాయానికి సాగునీరు వస్తే రైతులు వాళ్ళు పంటలు పండించుకొని ఆర్థికంగా వాళ్ళు డెవలప్ అవడమే కాకుండా స్టేట్ ఎకానమీ పెరుగుద్ది. అది చేయకుండా అది ఆపేశాడు సరికదా. ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర 4,500 కోట్ల రూపాయల రుణ పరపతి కోసం ఈ ఆంధ్రప్రదేశ్లో రైతుల మెళ్ళకు ఉరితాళ్ళు వేసేటటువంటి ఈ స్మార్ట్ మీటర్లు బిగించడం అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చాడు. పైలట్ ప్రాజెక్టుగా శ్రీకాకుళం జిల్లాలో పెట్టారు. ఒక దాదాపు 8 నెలలు 9 నెలల క్రితం, సంవత్సరం క్రితం అనుకుంటా, పైలట్ ప్రాజెక్టుగా మన దగ్గర చాట్రాయి మండలాన్ని ఎంచుకొని మీటర్లు బిగించడానికి మీటర్లు వస్తే మేము పెద్ద ఎత్తున చాట్రాయి మండలంలో వాళ్ళ మా తెలుగు రైతు విభాగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేసాం, నిరసన చేసాం, అడ్డుకున్నాం. ఆ రోజు అది ఆగిపోయింది. ఈ మీటర్లు ఎందుకు పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నేను అడుగుతా ఉన్నా. ఉచిత విద్యుత్ ఇస్తానంటున్నారు. మేమేమనుకున్నాం, మా రైతులకి ఏమో ఆందోళన ఉంది, ఉచిత విద్యుత్తుకి మంగళం పాడతారేమో. మీటర్ పెడుతున్నారంటే ఎన్ని యూనిట్లు కాలుస్తున్నారో అది లెక్క తేల్చుద్ది. మీరు యూనిట్కి ఎంత వేస్తారా? ఎందుకోసం మీరు మీటర్లు బిగిస్తున్నారు? ఒక్కొక్క మీటర్కి
12,800 రూపాయలు ఒక మీటర్కి ఖర్చు అవుతుంది ప్రభుత్వానికి, మీటర్ బిగించడానికి. ఇప్పుడు అసలే ఆర్థికంగా లోటులో ఉన్న ప్రభుత్వాలు అంత ఖర్చుతో ఎందుకు బిగిస్తున్నారు అని చెప్తున్నా అని అడుగుతా ఉన్నా నేను. దీంట్లో మీ హిడెన్ ఎజెండా ఏంటి? రేపు యూనిట్కి ఇంతని ఛార్జ్ చేయబోతా ఉన్నారా? దానికి సకల శాఖ మంత్రి సజ్జల గారు చెప్పారు ఒకసారి. అసలు ఎంత పవర్ కన్జ్యూమ్ అవుతుందో మేము చూసుకోవటం కోసం ఇది పెడుతున్నాము అని అంటున్నారు. ఇది హాస్యాస్పదంగా ఉంది. ఇవాళ అగ్రికల్చరల్ ఫీడర్ సబ్స్టేషన్లో మీరు సపరేట్ చేశారు. మీరు ఏ సబ్స్టేషన్లో తీసుకున్నా కానీ మీకు ఎంత కన్జ్యూమ్ అవుతుందో పవర్ మీకు తెలియదా? మీకు అంటే తెలివి లేదా, లేకపోతే రైతులను మోసం చేద్దామని చూస్తున్నారా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. రైతులను ఏమాత్రం పట్టించుకునేటువంటి ఈ ప్రభుత్వాన్ని, ఎన్నికల దగ్గరలో ఉన్నాయి, మే 13వ తారీఖున రైతులందరూ కూడా కర్రు కాల్చి వాత పెట్టబోతా ఉన్నారు. అసలు ఇప్పటి వరకు ఇంకా దారుణమైన విషయం ఏంటంటే, ఈ సంవత్సరం మెట్ట ప్రాంతంలో వరి ఎండిపోయింది వర్షాభావం వల్ల. బోర్లు కూడా నీళ్లు తగ్గిపోయి పొట్ట దశలో ఆర్బీకేల ద్వారా కొనుగోలు కేంద్రాలకు వేస్తే నేటికి కూడా డబ్బులు రాని పరిస్థితి ఉంది. ఎంతోమంది రైతులు ఉన్నారు. మొన్నే ఒక 10 రోజుల క్రితం మా అభ్యర్థి శారద గారి ఆధ్వర్యంలో నూజివీడులో సబ్ కలెక్టర్ దగ్గర మేము నిరసన ధర్నా చేసి మెమరాండం కూడా అర్జీ ఇవ్వడం జరిగింది, ఆ బకాయిలు ఇప్పించండి అని. ఇంత దరిద్రమైన పరిపాలన, ఇంత రైతు వ్యతిరేక ప్రభుత్వాన్ని చూడలేదు. కాబట్టి రైతులందరినీ నేను అప్పీల్ చేస్తా ఉన్నా, వేడుకుంటా ఉన్నా, ఈ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాల్సిన అవసరం ఉంది, ఘోరంగా ఓడించాల్సిన అవసరం ఉంది. మళ్ళీ రైతులు సుభిక్షంగా ఉండాలంటే, సాగునీరు మనకు రావాలంటే, పోలవరం పూర్తి అవ్వాలన్నా, చింతలపూడి ఫేజ్ 2 పూర్తి అవ్వాలన్నా, వ్యవసాయ స్థిరీకరణ, ధరల స్థిరీకరణ కానీ, మనకి గిట్టుబాటు ధరలు కానీ రావాలంటే ఈ ప్రభుత్వం పోవాలి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీరందరూ కూడా ఓటేసి గెలిపించాలి ఈ కూటమి ప్రభుత్వాన్ని అని చెప్పి